నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హ్యాపీ ఫేసెస్ హైదరాబాద్ అంటే ఒక యూజర్ నేమ్ అని అనుకున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే అది ఒరిజినల్ ఐడియా, అసలు దాంట్లో హెల్పింగ్ ఎవరు చేస్తున్నారు, అసలు ఆ పర్సన్ ఎవరు, ఆ పర్సన్ ఫేసే కనిపించలేదు ఇప్పటిదాకా అనుకున్నారు. ఎవరితో పయనమో ఎవరికై ఒక్కసారి హెల్మెట్ తీస్తే కారణం ఏంటి? మీరు హ్యాపీ ఫేసెస్ హైదరాబాద్ అని ఒక ఫేస్ చూపించకుండానే చేసేస్తున్నారు. చాలా స్ట్రగుల్ అయినానంట చిన్నప్పటి నుంచి. ఫుడ్ లేక చాలామంది చనిపోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలామందికి డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటా, అంటే ఫుడ్ లేకుండా చాలామంది చాలా విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని నిమిషం ఇదేమైనా ఫౌండేషన్ ఉందా? మీరు ఓన్లీ సింగిల్గా ఒక పేజ్ పెట్టుకొని మీకు తోచినంత సాయం చేస్తున్నారా? ఫౌండేషన్ ఏం లేదండి. నాకు వచ్చిన దాంట్లో, నాకు వచ్చిన జాబ్లో, సాలరీలో నేను ఎంతో కొంతమందికి అయితే డైలీ ఒక 3-4 నెంబర్స్ నుంచి 5 నెంబర్స్ వరకు అయితే ఇస్తుంటాను. హలో ఎవరీవన్, వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే హ్యాపీ ఫేసెస్ హైదరాబాద్. ఇప్పటిదాకా హ్యాపీ ఫేసెస్ హైదరాబాద్ అంటే ఒక యూజర్ నేమ్ అని అనుకున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే అది ఒరిజినల్ ఐడియా, అసలు దాంట్లో హెల్పింగ్ ఎవరు చేస్తున్నారు, అసలు ఆ పర్సన్ ఎవరు, ఆ పర్సన్ ఫేసే కనిపించలేదు ఇప్పటిదాకా అనుకున్నారు. ఈ మధ్య కాలంలో ఇంకొకటి ఏంటంటే ఎవరైనా సోషల్ సర్వీస్ చేయాలన్నా, ఏదైనా హెల్పింగ్ చేయాలన్నా కానీ ఒక వీడియో మందము ఫుడ్ సర్వీస్ చేసి, క్లాత్ సర్వీస్ చేసి ఒక వీడియో తీసుకొని పెద్ద ఇదైపోతుంటారు స్టేటస్లలో పెట్టుకొని. కానీ ఈ రోజుల్లో ఇలాంటి పర్సన్ ఉన్నారు, ఇలాంటి పర్సన్ ఉండి ఇంత హెల్పింగ్ చేస్తున్నాడు. హ్యాపీ ఫేసెస్ హైదరాబాద్ అంటే అసలు చాలా క్రేజీ ఉంది. సో ఆ పర్సన్ మన దగ్గరకు వచ్చేసాడనమాట. సో తన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్. ఒక్కసారి హెల్మెట్ తీస్తే. హాయ్ అండి. హ్యాపీ ఫేసెస్ హైదరాబాద్. వెల్కమ్ టు హ్యాపీ ఫేసెస్ హైదరాబాద్. థ్యాంక్ యూ అండి. మీ పేరు? నా పేరు రంజిత్. రంజిత్. కారణం ఏంటి మీరు హ్యాపీ ఫేసెస్ హైదరాబాద్ అని ఒక ఫేస్ చూపించకుండానే చేసేస్తున్నారు? అవునండి, దానికి చాలా కారణం ఉంది. రీజన్ ఏంటి అసలు? ఫుడ్ లేక చాలామంది చాలామంది చనిపోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో రీసెంట్గా అయితే నేను ఒక 2-3 చనిపోయేటప్పుడు చూశాను. సో నేను చాలామందికి డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటా, అంటే ఫుడ్ లేకుండా చాలామంది చాలా విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని నిమిషం రీసెంట్గా నిన్ననే ఒక బాడీ చూశాను. మీకు ఈ మాట్లాడుతుంటే కూడా ఆ బాడీస్, ఆ డెడ్ నిజంగా బాడీస్, నైట్ టైంలో వాళ్ళు మొత్తం వీళ్ళు అవే గుర్తొచ్చి స్టాప్ అయిపోతున్నాయి మీ మాటలు. రీసెంట్గా నేను హెల్ప్ చేసిన ఒక ఆయనను చనిపోయిండు. ఆడికి వెళ్ళే వరకు నా మొత్తం బాడీ మొత్తం షివరింగ్ అవుతుంది. ఇప్పుడు ఆయన చూసేవారికి అసలు చేద్దామంటే కూడా నేను ఆయన దగ్గరికి వాళ్ళు ఇంకా పోలీస్ వాళ్ళు వచ్చేసి డైరెక్ట్ తీసుకొని వెళ్ళారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కర్మ కూడా వేద్దామంటే కూడా వాళ్ళు రానియలేదు. వస్తా అంటే అదే గుర్తుకొస్తుంది. ఎంతమంది ఒకటి వాళ్ళకి ఫుడ్ ఇష్టం అయినా కూడా కంప్లీట్ మొత్తం సైకో చేస్తున్నారు. నా బండి కూడా బల కొట్టేసింది. ఏం చేయాలని అర్థం అసలుకి. జస్ట్ బర్త్డే ఒక ఈవెంట్ చేసేసుకొని వస్తుంటా అంటే ఆయన కలిసిండు. కొంచెం మీ ఎమోషన్ కంట్రోల్ చేసుకొని మనం ఇంటర్వ్యూ చేద్దాం. లేదు, నేను 3-4 టైమ్స్ కానీ ఫుడ్ ఇచ్చాను. చాలా రెస్పెక్ట్గా, అంటే కన్న కొడుకులకి వస్తున్నాడు పోతుంటా, అంటే నేను వెళ్తుంటారు వస్తుందంటే హాయ్ బాబు అంటే హాయ్ బాగున్నా తిన్నారంటే తిన్నానంటారు, లేదంటే తీసుకురని చెప్తారు. ఆయన సడన్గా చనిపోయింది. ఆయనకి ఎవరు లేదు. నేను చేద్దామంటే వాళ్ళు అవసరం లేదు, అసలు మీరు ఎవరు, ఇట్లా సోషల్ సర్వీసెస్ అంటే కూడా వాళ్ళు అవసరం లేదు, మేము చేసుకుంటాం, నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుంచి అని చెప్పేసి అన్నాను. కొంచెం ఇట్లా వస్తున్నాను. పోనీ మీ గురించి మాట్లాడుకుందాం. ఈ సిచ్యువేషన్ గురించి మాట్లాడితే అవే గుర్తొచ్చేసి ఇదైపోతున్నారు. కాబట్టి మీరు ఎందుకు చేయాలనుకున్నారు ఇలాంటివన్నీ సర్వీస్ అంటే ఇదేం లేదండి, ఫుడ్ కోసం అయితే చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నాకు వచ్చిన దాంట్లో ఎంతో కొంత హెల్ప్ చేయాలనేసి అనుకొని స్టార్ట్ చేశాను. ఎన్ని ఇయర్స్ అవుతుంది స్టార్ట్ చేసి? నేను 2 years ఎబో అవుతుంది, అంటే లాక్డౌన్ తర్వాత ఆఫ్టర్. ఓకే. ఐడి నేమ్ ఏంది? ఎవరైనా కానీ పేరు పెట్టుకుంటారు, లేదంటే ఫేస్ చూపించుకుంటారు. మీరేంది ఫేస్ చూపించకుండా, పేరు పెట్టకుండా హ్యాపీ ఫేసెస్ హైదరాబాద్ అని పెట్టారు? వాళ్ళందరూ ఫ్రేమ్ కోసం చేస్తారు, కానీ నేను అలా కాదు. సో హైదరాబాద్ అనేది నాకు చాలా నేర్పింది. సో ఎండ్ ఆఫ్ డే హైదరాబాద్లో నేను హ్యాపీగా ఉండాలనేసి, అది కూడా ఏంటిదంటే ఎవరు ఏం చేసినా హ్యాపీగా చూడరు, సో ఇచ్చే ఫుడ్లోనే హ్యాపీగా ఉంటుందని చెప్పేసి నేను ఐడి పెట్టేశానండి. ఓకే. ఇప్పటిదాకా చాలా మందికి రోడ్ మీద ఉన్న వాళ్ళకి ఫుడ్ ఇస్తూ ఉంటే కొందరు పిచ్చి వాళ్ళు ఉంటారు, ఫుడ్ ఇస్తుంటే కొట్టేస్తారు.
అండ్ మీరు ఇప్పుడే చెప్తున్నారు ఇంటర్వ్యూలో స్టార్టింగ్లో వేరే అతను ఇట్లా కొట్టేశారని. అలాంటి సిచ్యువేషన్స్ అన్ని ఫేస్ చేస్తుంటే ఏమనిపిస్తుంటుంది? అలా చాలా ఇబ్బంది అనిపిస్తుందండి. ఎందుకంటే ఫ్యామిలీ నుంచి వాళ్ళు వచ్చేసి అసలు ఏం చేయాలో అర్థం కాదు వాళ్ళకి. మనం ఫుడ్ ఇచ్చిన ఫుడ్ తీసుకోరు, పడేస్తారు, కొట్టేస్తారు, తిట్టేస్తారు. కనీసం మనం పట్టించుకొని కూడా పట్టించుకోరు. సో వాళ్ళకంటూ ఏదైనా క్రియేట్ చేయాలనేసి అనుకున్నాం, కానీ ఏం చేయలేకపోతున్నాను వాళ్ళకు. ఇదే మన ఫౌండేషన్ ఉందా? మీరు ఓన్లీ సింగిల్గా ఒక పేజ్ పెట్టుకొని మీకు తోచినంత సాయం చేస్తున్నారా? ఫౌండేషన్ అంటే ఏం లేదండి. నాకు వచ్చిన దాంట్లో, నాకు వచ్చిన జాబ్లో, సాలరీలో నేను ఎంతో కొంతమందికి అయితే డైలీ ఒక 3-4 నెంబర్స్ నుంచి 5 నెంబర్స్ వరకు అయితే ఇస్తుంటాను. ఓకే. అంటే మీరేం చేస్తుంటారు? నేను ఒక హాస్పిటల్ ఫార్మసీలో జాబ్ చేస్తుంటాను. శాలరీ? సాలరీ 22,000 వస్తుంది. దాంతో ఇంకా నా ఖర్చులు, నా రూమ్ రెంట్, నా మెయింటెనెన్స్, అది కాకుండా అడిషనల్గా ఇంకా నేను వర్క్ చేస్తుంటాను. సో నైట్ టైంలో ర్యాపిడో కానీ స్విగ్గీ కానీ కొట్టేస్తాను. దాంట్లో వచ్చిన అమౌంట్ మార్నింగ్ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటూ ఉంటాను. 20,000 అంటే ఇంకా హైదరాబాద్లో ఏం సరిపోతుంది? అవును, అసలుకే సరిపోదు. ఓకే. కానీ మీరు అంత వచ్చినా కూడా ఒక 70% పీపుల్స్కే హెల్ప్ చేస్తున్నారుగా, అది గ్రేట్ కదా. యా. ఓకే. మీరు ఇప్పుడు హైదరాబాద్ నేర్పింది నాకు చాలా అంటున్నారు కదా, అసలు ఏం నేర్పింది మీకు? నేను 7 years బ్యాక్ హైదరాబాద్కి వచ్చానండి. వితౌట్ నాలెడ్జ్, ఏం లేదు, ఏం మాట్లాడరాదు. సరే హైదరాబాద్లో ఎలా ఉంటుందో తెలియదు. హైదరాబాద్కి వచ్చేసి చిన్న చిన్న షాప్లో వర్క్ చేసేది. అండ్ టీ షాప్, మెకానిక్ షాప్, వెల్డింగ్ షాప్స్, రెస్టారెంట్స్, చాలామంది చాలా విధాలుగా నేర్పారు అన్నట్టు నాకు. సో చాలా నేర్పింది హైదరాబాద్ అంటే. దాంట్లో మెయిన్ కారణం ఏంటంటే ఫుడ్. నాకు ఇక్కడ ఎవ్వరూ తెలియదు. చిన్న రెంట్ 500 రూపీస్. ఆ 500 రూపీస్ రూమ్ రెంట్ కట్టడం కూడా నేను చాలా ఇబ్బంది పడేది. నైట్ టైంలో వెయిటర్ వర్క్ చేసేది, బార్లో వర్క్ చేసేది. అయిపోయాక ఒక అపార్ట్మెంట్లో ఒక 2 months ఏమో జాబ్ చేశానండి. ఇంకా ఆ నుంచి గోల్డెన్ అనేసి ఒక కిచెన్, గోల్డెన్ స్టార్ అనేసి కిచెన్స్, దాంట్లో కూడా ఒక వర్క్ చేశాను 2 months నుంచి 3 months దాకా. ఇక ఆ తర్వాత అన్నయ్య దగ్గరికి వచ్చేసాను. సో యాక్చువల్లీ నేను నా స్ట్రగ్లింగ్ మొత్తం నా ఫ్యామిలీకే పెట్టేశాను. అన్నయ్య బీఫామ్ కంప్లీట్. సో అన్నయ్యకి హెల్త్ ఇష్యూని సర్జరీ అయిన తర్వాత నేను అన్నయ్యతోటి హైదరాబాద్కి వచ్చేసిన. సో అన్నయ్య స్టడీ చేస్తాను, నేను వర్క్ చేస్తున్నా. నాకు వచ్చిన జాబ్లో సాలరీలో అమౌంట్ అన్నయ్యకి పెట్టాలి, అన్నయ్యతో పాటు నేను తినాలి, ఇంటికి పంపించాలి. సో అన్నయ్య బీఫామ్ కంప్లీట్ అయిపోయింది. ప్రాపర్ ఎక్కడ మీది? నాది కరీంనగర్ అండి. మ్యారీడా అన్మ్యారీడా? లేదు, అన్మ్యారీడ్. ఓకే. అన్నయ్య మ్యారీడా? అన్నయ్య మ్యారీడ్. నెక్స్ట్ మీరైతే. ఓకే. ఇప్పటిదాకా సర్వీసెస్ అనేవి చాలా బాగా జరుగుతున్నాయి. అండ్ ఇన్స్టాలో ఒక దగ్గర అయితే మీరు ఒక ఫెస్టివల్కి బతుకమ్మనో మరి ఏంటో గుర్తుకులేదు కానీ శారీస్ పంచుతున్నారు. రోడ్ మీద లేడీస్కి, అమ్ముకునే వాళ్ళకి, ఊడ్చే వాళ్ళకి, వాళ్ళందరికి శారీస్ పంచారు. ఇప్పటిదాకా ఫుడ్ అనేది ఒకటైతే ఈ శారీస్ పంచడం ఏంటి? అంటే పండగలకు అందరూ శారీస్ కట్టుకుంటారు, మంచి భోజనం చేస్తారు, మంచి హ్యాపీగా ఉంటారు. సో వీళ్ళకంటే ఎవరు ఇవ్వరు కదా, వీళ్ళకి ఎవరు ఇస్తారు? కనీసం కట్టుకుందామంటే శారీ కూడా డబ్బులు పెట్టి కొనుక్కోవాలని చెప్పేసి వాళ్ళు ఉన్న డబ్బులతోటే, ఉన్న బట్టతో అడ్జస్ట్మెంట్ అయ్యి వాళ్ళ దగ్గర వాళ్ళకి ఎంతో కొంత అడ్జస్ట్ అవుతుంటారు. సో పండగకు మనం ఎంతో కొంత కానీ ఫుడ్తో కాకుండా కొంచెం ఒక శారీ ఇచ్చినా కానీ కొంచెం వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనేసి ఎవ్రీ ఫెస్టివల్కి ఏదో ఒక డిఫరెంట్గా ఇస్తుంటుంటారు. అండ్ ఇంకొకటి నాకు రీసెంట్గా ఒక కేసు తెలిసింది ఏంటంటే, మీరు మిస్సింగ్ పర్సన్స్ ఉంటారు కదా, ఎవరన్నా ఫాదర్ మిస్ అయిన వాళ్ళని కనిపెట్టి తీసుకొచ్చి చేశాను, ఒక వేసాను. ఇంకోళ్ళు వెయిటింగ్లో ఉన్నారు, వాళ్ళ కోసం దాదాపు ఒక 2 months నుంచి తిరుగుతున్నాను. సో వాళ్ళ బ్రదర్ అట 10 years అయితే ఇంట్లోకి మిస్ అయిపోయి. సో వాళ్ళు నా యూట్యూబ్లో, నా ఛానల్లో ఒకసారి వీడియో వేసి నాకు కాంటాక్ట్ అయ్యారు. 2 months అవుతుంది ఆయన కోసం తిరగబట్టి. అస్సలకే దొరకట్లేరు. ఎవ్రీ మంత్ వాళ్ళు నాకు కంపల్సరీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తారు. వాళ్ళకి 3 సిస్టర్స్ కానీ వాళ్ళ మమ్మీ కానీ అందరూ కాల్ చేస్తుంటారు. వాళ్ళ మమ్మీ చాలా అంటే చాలా ఏడుస్తుందట. 10 months తర్వాత నా వీడియో చూసి నా కొడుకు బతికే ఉన్నాడు, కొంచెం చూపియండి, ఎత్తుకండి అనేసి చాలా అంటే చాలా. కొడుకు 10 years అవుతుంది మిస్ అయిపోయి. నేను ఒకసారి ఒక ఆయనకు ఫుడ్ ఇచ్చాను. ఆ ఫుడ్ వీడియోలో చూసి నాకు కాల్ చేసేసి నాకు కనెక్ట్ అయిపోయి కాల్ చేసేసి వాళ్ళు ఎట్లా అడిగారు, మా బ్రదరే చూసి పెట్టనేసి. ఆ నెక్స్ట్ డే నుంచి నేను 3 days నుంచి వీక్ ఆఫ్ తీసేసుకుని 3 days చూశాను. ఆయన ఎక్కడా దొరకలేదు. ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నా. ఒకరికైతే దొరికారు, ఎవరైతే హ్యాపీగా ఉన్నారు, ఇంకోరైనా కోసం చూస్తున్నా, ఆయన కోసం అసలుకే దొరకట్లేదు. ఓకే. మొత్తానికైతే మిస్సింగ్ పీపుల్స్ని కూడా ఒక కేసు అని చెప్పాను కదా, వాళ్ళ ఫాదర్ని మీరు వెతికి దొరకబట్టి ఇచ్చారంట కదా,
అప్పుడు ఆ ఫీల్ ఎలా ఉన్నది మీకు? అది చాలా హ్యాపీగా అంటే హ్యాపీగా ఉన్నది. నేను ఎంత సంపాదించినా, ఎంత తిరిగినా, అంత ఎన్నో ఖర్చు పెట్టినా లేనంత హ్యాపీనెస్ వాళ్ళ పేరెంట్స్ దాంట్లో చూస్తే చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఓకే. ఇంకొకటి ఏంటంటే రీసెంట్‌గా మీకు ఒక 5 మంత్స్ బ్యాక్ ఒక కేస్ జరిగింది. యాక్సిడెంట్ మీ లైఫ్‌లో. యాక్సిడెంట్ అయినప్పుడు మీకు హెల్ప్ జేయడానికి ఎవరైనా వచ్చారా? నా అంటూ ఎవ్వరు రాలేదండి. హ్మ్. ఫ్రెండ్స్ కానీ ఎవ్వరు, ఎనీవన్ ఎవ్వరు రాలేదు. కనీసం చూడడానికి కూడా రాలేదు. ఇన్ కేస్ ఎవరు కూడా ఫోన్ కూడా వేయలేదు. ఇంకొకటి మీరు ఎంతోమందికి సెలబ్రిటీస్‌కి ఇట్లా ఈ ప్రాబ్లమ్‌లో ఉన్నా, ఆ ప్రాబ్లమ్‌లో ఉన్నా అంటే ఒక 30,000, 40,000, 50,000 కూడా ట్రాన్స్‌ఫర్ చేశారు మీరు. అవునండి. కానీ వాళ్ళని రిటర్న్ అడిగితే బ్లాక్. బ్లాక్ ఇప్పుడైనా రిటర్న్ వచ్చాయా అమౌంట్? ఇంకా రాలేదండి. 75% రావాలి ఇంకా. ఎట్లా నమ్మిస్తారు అంత అమౌంట్? చెప్పాను నేను అందరినీ నా వాళ్ళు అనుకున్నాను. సో సమ్ టైమ్స్ వచ్చారికి ఎవ్వరు లేరు. అందరూ ఇలానే కలిసి మాట్లాడుతుంటే కొంచెం ఫ్యామిలీ ఇబ్బంది ఉన్నది, కొంచెం హాస్పిటల్ వర్క్ ఉన్నది, వేరే వాళ్ళకి ఇవ్వాలి. ఇంకా మా మదర్ అంటే నేను రీసెంట్గా ఒక ఆయనకి ఇచ్చింది ఏంటంటే వాళ్ళ మమ్మీ హెల్త్ బాగాలేనేసి ఇచ్చాను. హ్మ్. ఆయన ఇప్పటికీ ఈ డేట్కి 1 year అవుతుంది. నో రెస్పాన్స్, ఫోన్ స్విచ్ ఆఫ్ కంప్లీట్లీ. ఓకే. ఎక్కడ ఉంటుందో తెలియదు. సో ఇంకా అందరితో ఇట్లా పరిచయం అయిపోయింది, లైక్ చేసా అంతే, కంప్లీట్ లేదు. హెల్ప్ చేసే దాంట్లో కొన్ని ఫేక్ ఉంటాయి, కొన్ని ఒరిజినల్ ఉంటాయి కదా! మీరు చేశాక అది ఫేక్ అని తెలిస్తే ఏంటి? నేను చేసి ఏదైనా సరే జెన్యున్ ఉంటుంది కదా, ఫేక్ ఏంటి? ఫేక్ మీన్స్ వాళ్ళు ఇప్పుడు హెల్పింగ్ కోసం ఫోన్ చేస్తారు. హాస్పిటల్‌లో ఉన్నానో లేదంటే ఏదో ఒకటి చెప్పి డబ్బులు వేయించుకోవడానికి. మీరు మొత్తం కనుక్కొనే ఏస్తారా? ఉత్తిగా నమ్మేసి ఏసేస్తారా అంటున్నా? అంటే కొన్ని సార్లు ఏంటిదంటే మామూలుగా కాల్ చేసి ఇట్లా అంటే నేను చాలాసార్లు వేసాను. కానీ ఇంకా నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత వీళ్ళు ఎవ్వరిని నమ్మొద్దని చెప్పేసి ఫస్ట్ వాళ్ళ ప్రాబ్లం ఏంటి, సో నేను కూడా మెడికల్ ఫీల్డ్ హ్మ్. కంపల్సరీ, సో వాళ్ళు వెళ్ళాలి, ఏమి ఉంది అవసరం, ఏమేమి అవసరం అని చెప్పేసి వాళ్ళకి ఎంత అవసరం ఉందో దాంట్లో నాకు వచ్చిన ఎంతో కొంత సహాయం వాళ్ళకి చేస్తుంటంట. సో ఈవెన్ మెడిసిన్తో సహా. ఎందుకంటే యాజ్ ఎ ఫార్మసీ జాబ్ చేస్తానని నాకు వచ్చిన కొంచెం డిస్కౌంట్ ఎక్కువ వస్తుంది అన్నట్టు మనకి. సో మెడిసిన్స్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంటంట. ఓకే. ఇప్పటిదాకా రోడ్డు మీద ఎంతో మందిని చూస్తూ ఉంటారు. వాళ్ళని చూసినప్పుడల్లా ఏమనిపిస్తది? హ్యాపీనెస్ అండి అండ్ సాడ్ రెండు. ఏం చేయలేకపోతున్నా అని సాడ్, ఉన్నంత చేస్తున్నా అని హ్యాపీనెస్. అంతేనా? ఉన్నంతలో చేస్తున్నాను కానీ సాడ్ ఎక్కువ ఉంటుందండి. ఇంకా చేయాలని. ఇంకా చేయాలి, ఎందుకంటే వాళ్ళు తినడానికి కరెక్ట్ తిండి లేదు, బట్టలు లేవు, ఏం లేకుండా కానీ ఎవరు పడితే వాళ్ళతోటి అంటే చాలామంది మన ఇట్లా అడుక్కుంటా అంటే తిడుతుంటా అంటారు, దొబ్బేస్తుంటా అంటారు, తంటుంటా అంటారు, చాలా ఇబ్బంది పడుతుంటా అంటారు వాళ్ళు. వాళ్ళకి ఏం చేయలేకపోతున్నాను. మీ లైఫ్‌లో ఇప్పటిదాకా అంటే ఫ్యామిలీలలో ఏదైనా ఫేస్ చేస్తారా ఇట్లా? చేశానండి. ఏంటిది? రీసెంట్ యాక్సిడెంట్ అయింది కదా, దానికోసం నా ఫ్యామిలీ నాకు చాలా నేర్చింది. అదే ఏం చేశారు? నేను యాక్సిడెంట్ అయినాక నాకు చాలా అమౌంట్ ఖర్చు అయిందండి. ఒక 10 lakhs దాకా ఖర్చు అయింది. హ్మ్. నాకు వేరే వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ రావాలనేసి వాళ్ళ దగ్గరికి వెళ్తుంటా అంటే రిటర్న్లో వస్తుంటే యాక్సిడెంట్ అయింది. హ్మ్. సో ఆ అమౌంట్ అనేది కూడా బిస్కెట్ అయిపోయింది. దాంతోపాటు ఇంకా నేను కొంత వాళ్ళకి డబ్బు ఇచ్చేది ఉన్నది. అంటే నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చేసి ఇప్పుడు కొందరికి ఇచ్చా అని చెప్పాను కదా. సో వాళ్ళు నాకు ఫోర్స్ చేస్తున్నారు. ఫోర్స్ చేయంగా ఇంకా ఏం చేయాలో అర్థం కాకుండా మా అన్నయ్యకి చెప్పాను. మా అన్నయ్య నా కోసం ఆయన కార్, బైక్ 2 అమ్మేశాడు. హ్మ్. అమ్మేసి అన్నీ క్లియర్ చేశాడు. మీ ఫ్యామిలీకి ఏమైనా ఇచ్చారా ఇప్పటిదాకా హెల్పింగ్? అంటే బయట వాళ్ళకి హెల్పింగ్ చేస్తున్నారు కదా! ఫ్యామిలీకి కేరింగ్‌గా ఏమన్నా చూసుకుంటారా? అప్పుడప్పుడు చూసుకుంటా అండి. అప్పుడప్పుడు అంటే ఉన్నప్పుడు. నేను ఇంటికి వెళ్ళినప్పుడు చూసుకుంటాను. కంప్లీట్ నేను ఇక్కడనే హైదరాబాద్లో ఉంటాను కదా, ఇంటికి వెళ్ళినప్పుడే చూసుకుంటాను. నాకున్నది వీళ్ళే హ్యాపీనెస్. ఓకే. మీ ఇన్‌స్టా పేజ్ నీ చుట్టుపక్కన వాళ్ళకి తెలుసా? అసలు నువ్వు చేస్తున్నావు ఇలా హెల్పింగ్ సర్వీస్ అని? ఎవరికి తెలియదండి. ఎవరికి తెలీదు. ఉన్నది మా ఫ్యామిలీ మెంబర్స్ తప్ప ఎవరికి తెలియదు. ఫ్యామిలీ వాళ్ళకి తెలుసు. ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడో క్వెషన్ చేయలే? ఎందుకు నీకు అవసరమా ఇలా ఊక చేయడం? అంటే ఎంకరేజ్ చేశారు. ఎందుకంటే మనం ఆ స్టేజ్ నుంచి వచ్చాం కదా, అదే నువ్వు చేస్తున్నావు, వేరే ఏం చేయట్లేదు కదా అందరి లెక్క. ఆ స్టేజ్ నుంచి అంటే? అంటే మేము 4 members అండి. మా నాన్న జస్ట్ నార్మల్ కూలీ వర్క్ చేస్తుంటారు, మమ్మీ. సో వాళ్ళు వర్క్ చేసుకుంటూ మమ్మీ చాదారు. సో వాళ్ళ లో నుంచి వచ్చారు. లో నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి వాల్యుబుల్ తెలిస్తే నాకు కూడా తెలిస్తే కాబట్టి, సో నేను చేసే మంచి పని కాబట్టి చేయి అని చెప్పి చాలా ఎంకరేజ్ చేస్తారు. ఏం చేంజెస్ అవ్వాలి సొసైటీలో? ఇంత తిరుగుతున్నావు, ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తున్నావు. సొసైటీ చేంజ్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దాంట్లో పేదరికం అనేది వెళ్ళిపోవాలండి. హ్మ్. అదొక్కటే.
ఫుడ్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కష్టపడిన రైతు కూడా ఎంతో కష్టపడి 6 months 7 months 1 year కష్టపడి కూడా ఆయన కూడా తినలేకపోతున్నారు. తీసుకొచ్చిన ఫుడ్ కూడా చాలామంది వేస్ట్ చేస్తున్నారు, ఫంక్షన్స్ పార్టీస్ అలానే. సో పేదరికానికి కొంచెం చేంజ్ అయిపోయి కొంచెం చాలా వరకు ఫుడ్ లేక ఇబ్బంది పడుతున్నా కొంచెం మంది అయినా సరే సొసైటీలో చేంజ్ అయ్యి నా లెక్క ఫేస్ అవపడకుండా ఫుడ్ కోసం కొంచెం హెల్ప్ చేస్తే చాలు, అంతే. ఓకే, మీకున్న దానిలో అయితే బాగా హెల్పింగ్ చేస్తున్నారు, ఓకే ఫైన్. ఇంకేం కోరుకుంటున్నారు మీరు? నేను ఒక ఫౌండేషన్ పెడదాం అనుకుంటున్నాను. నేను చాలామంది ఫౌండేషన్ దగ్గరికి వెళ్ళాను, అంటే రోడ్డు పైన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి ఒక ఫౌండేషన్లకి వాళ్ళని పెడదామనేసి వెళ్ళాను. సో వాళ్ళు మాత్రం అయితే మనీతో కోరుకున్నాను, కొంచెం మీరు అమౌంట్ ఇవ్వండి మేము పెట్టుకుంటాను, లేకుంటే మేము యాక్సెప్ట్ చేయమని. ఎందుకంటే మేము మెయింటెనెన్స్ చేసుకోవాలి వాళ్ళకి, సో మాకు డబ్బులు కావాలి అని చెప్పేసి అన్నారు. ఫ్రీ ఫౌండేషన్స్ ఎక్కడ లేవు. సో నేను ఒక ఫౌండేషన్ పెట్టి నా దగ్గరికి ఎవరు వచ్చినా సరే వాళ్ళు నేను చూసుకుంటాను. నా పేరెంట్స్ ఎంత చూసుకుంటారో వాళ్ళని కూడా అంతే చూసుకుంటాను. ఓకే, ఇప్పటిదాకా అయితే నువ్వు ఈ సబ్జెక్ట్ చెప్తే ఎవరు హెల్ప్ చేయలేదండి. ఎవరెవరిని కలిసింటావు? ఎగ్జాంపుల్ అంటే పొలిటీషియన్స్నా, నార్మల్ పీపులా? నేను ఎవరిని కలదండి. ఎవరు కలిసిన ఏంటిదంటే నీకు చేస్తే నాకేం వస్తుంది అని చెప్పేసి అందరూ క్వశ్చన్ చేసి తప్ప కానీ ఒకరిని అడిగినా ఇంకా నెక్స్ట్ కూడా అంతే ఉంటారు అనేసి నేను ఎవరిని అడగలేదు. నేను ఇట్లా వేస్తున్నా, కొంచెం ఒక 10 members పెట్టాను, ఈరోజు ఒక 20 members పెడుతున్నా, కొంచెం అమౌంట్ పంపించంటే ఎవరు పంపించలేదు. అలా ఉంది సొసైటీ. ఓకే, రీసెంట్గా ఒక వీడియో బాగా వైరల్ అయింది మీది. ఏంటంటే ఫుడ్ పార్సల్స్ ఇట్లా బాక్స్ పట్టుకొని వెళ్తే వాళ్ళే కొట్టుకొని తీసుకున్నారు, మీరు కూడా కింద పడిపోయారు. ఆ వీడియోలో చూసాను నేను. అట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు వాళ్ళందరూ వచ్చేస్తుంటారు ఒకటేసారి. ఏంటి సిచ్యువేషన్? అంటే వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఫుడ్ తినకుంటుంటారు కావచ్చు. సో సడన్గా ఫుడ్ వచ్చేవారికి వాళ్ళకి ఏం చేయాలని అర్థం కాకుండా సడన్గా అందరూ ఒకటేసారి వచ్చేస్తారు. అప్పుడున్న సిచ్యువేషన్లో నా దగ్గర ఫుడ్ తక్కువ ఉంటుంది, చాలామంది ఎక్కువ ఉంటారు, అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. ఒక్కొక్కసారి దొబ్బేస్తారు, బాక్స్ తీసేసుకుంటారు, ఫుడ్ వాళ్ళ దాంట్లోనే వేస్ట్ అవుతుంటా ఉంటుంది. చాలా ఇబ్బంది అనిపిస్తుంటుంది. మీకు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి. ఎవరు? ఒక 4 members ఉన్నారండి. వాళ్ళు నేను ఎవరో తెలియదు, నా ఫేస్ ఎవరో తెలియదు, ఏంటో తెలియదు, బట్ నాకు యాక్సిడెంట్ అయినాక మాత్రం చాలా హెల్ప్ చేశారు. అంటే వాళ్ళెవరో నీకు తెలుసా? పోనీ తెలియదండి, నా పేజ్ చూసి అంతే. పేజ్ చూసి పేజ్లో నెంబర్ ఉంటుందా? లేదు, కాంటాక్ట్ అయ్యి ఇన్స్టాలో కాంటాక్ట్ అయ్యి జస్ట్ మెసేజ్ చేసేసి ఇంకా సడన్గా ఇట్లా అయిందని చెప్పేసి ఇంకా వాళ్ళే, అంటే నాకు మామూలుగా అంటే బర్త్డే ఈవెంట్స్ చేస్తుంటాను. సో ఒకరు బర్త్డే ఈవెంట్ తీసుకున్నాను, సడన్గా యాక్సిడెంట్ అయింది. వాళ్ళు మెసేజ్ చేసాక సడన్ సో ఇట్లా అయిందని చెప్పేసి అన్నాను. అవునా అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన అమౌంట్ నాకు బర్త్డే వద్దు ఏమొద్దు, నువ్వు హ్యాపీగా ఉండు, నువ్వు హ్యాపీగా ఉంటే ఇంకా 100 మందికైనా సరే ఫుడ్ పెడతాం అని చెప్పేసి వాళ్ళు బర్త్డే కూడా వేసుకోవాలి. నాకు బర్త్డే ఈవెంట్స్ అంటే ఏంటి, ఎలా? బర్త్డేస్ ఉన్నట్టు ఇప్పుడు ఎవరైనా బర్త్డేస్ ఉన్నాయి అనుకో, ఒక 10 members 15 members ఫుడ్ పెట్టేయమని చెప్తే వాళ్ళకి డీటెయిల్స్ మొత్తం తీసేసుకొని వాళ్ళకి ఎంత అయిందో ఆ బిల్ పర్చేజ్ చేసింది మొత్తం కంప్లీట్ వాళ్ళకి చెప్పేసి ఏమి ఇస్తున్నా వాట్ ఇస్ వాట్ కంప్లీట్ వాళ్ళకి చెప్పేసి వాళ్ళ నేమ్ తోటి బర్త్డేస్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ తరపున కూడా ఒక 10 to 15 members ఫుడ్ తింటారు కదా, అలా అనేసి. ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా మీకు? ఎవరు లేదండి, నాకు నేనే. హైదరాబాద్ చాలా నేర్పింది, అదొక ఇన్స్పిరేషన్. చాలా నేర్పింది. ఒకనొక టైంలో ఫుడ్ కూడా వాటర్ చాలా అంటే చాలా 5 rupees క్యాన్ కోసం దాదాపు ఒక హాఫ్ డే వర్క్ చేసేది. అప్పుడు 1 rupee రైస్ 30 members రైస్లో నిల్చొని తినేది నేను మా అన్నయ్య. ఓకే, మీరు అట్లా ఫేస్ చేసారు ఫుడ్ విషయంలో కాబట్టి తెలుసుకొని సాయం చేస్తున్నాను అనుకోవచ్చా? యా డెఫినెట్లీ అండి, అంతే. ఓకే, ఇంకా ఇప్పుడు ఎవరైనా హెల్ప్ చేస్తా అంటే ఫౌండేషన్ మాత్రం పెడతారా? డెఫినెట్లీ అండి. లేదంటే నా ఓన్గా నేను పెడతా అని ఉంటారా? అంటే నా ఓన్గా నేను పెట్టాలంటే కొంచెం టైం పడుతుందండి. దాంతోపాటు ఏమైనా హెల్ప్ చేస్తే మాత్రం అయితే ఇదంతా చూడలేను కదండి. ఇప్పుడు రీసెంట్గా వస్తుంటే ఒక నేను ఫుడ్ ఇచ్చిన అనేది చనిపోయాను, అవన్నీ చూడకుండా ఎవరైనా హెల్ప్ చేస్తే డెఫినెట్లీ దాంతోపాటు నేను కూడా కొంచెం హెల్ప్ చేసుకొని ఒక ఫౌండేషన్ పెడతాను పక్క. పోనీ నీ ఫార్మసీలో తెలుసా ఉన్న వాళ్ళకి నువ్వు ఇట్లా హెల్ప్ చేస్తున్నావు అంటే అక్కడ నుంచే కదా మెడిసిన్స్ తీసుకొచ్చేది? తెలుసు కదండి, నా ఫేసే తెలియదు, నేను వర్క్ చేసింది ఎవరికి ఏం తెలియదు. ఎవరికి తెలియదు? ఓకే, ఇద్దరు తెలుసు అంతే, అంతమించి అయితే ఎవరికి తెలియదు. ఇప్పుడు ఇంటర్వ్యూ ద్వారా తెలియచ్చు. ఓకే, ఇంకేమైనా ఆశిస్తున్నావు? ఆశించే టైం లేదండి.
ప్యూర్ పీపుల్ అంటే పేదరికం అనేది ఎక్కువ ఉండద్దు నాకు. రోడ్ సైడ్ వాళ్ళకైతే చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది ఫుడ్ లేకుండా. రీసెంట్గా ఒక ఫ్యామిలీ మెంబర్స్కి 6 మెంబర్స్ ఉంటారు, వాళ్ళకి రైస్ కూడా లేవు, 2 days నుంచి తినట్లేదు అని చెప్పేసి ఇంట్లో రైస్ తీసుకొని పోయి నెక్స్ట్ డే ఇచ్చేసాను. అసలు ఈయన ఎంత మంచోళ్ళు అంటే మన ఆర్టిస్టులకే చాలా మందికి డబ్బులు హెల్ప్ చేశాడు, అది బయట పెట్టుకోలేడు కానీ చాలా మందికి హెల్ప్ చేశారు. ఇట్లా హెల్ప్లో నాకు ఇట్లా బాధలో ఉన్నా, నాకు ఇట్లా అమౌంట్ లేదు, రెంట్కి లేదు, దానికి లేదు, దీనికి లేదు అంటే 30,000 ట్రాన్సాక్షన్ నేను చూసాను ఆయన దగ్గర, వాళ్ళ దగ్గర. ఈయన కాల్స్ చేస్తే బ్లాక్ అనమాట, అంత ఎదుగుంటారు. కానీ నువ్వు నమ్మి చేయడం చాలా తప్పు. అది ఫస్ట్ నిన్నే అంటారు ఎవరైనా కానీ. నమ్మేశాను. 6 lakhs బిస్కెట్ 6 lakhsకి అన్నయ్య తీసుకొని వెళ్ళి ఏమని ఒకటే ఇంట్లో కార్ కీస్ ఉన్నాయి తీసుకొని పోయి అక్కడ మాట్లాడాను, వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి క్యాష్ ఇస్తారు, మొత్తం క్లియర్ వేసేసుకో, ఏం టెన్షన్ పెట్టుకోకు, హ్యాపీగా ఉండు. చూసావు, నువ్వు జనాలను నమ్ముకొని ఇంట్లో వదిలేసి వెళ్తే ఇంట్లోనే దిక్కయ్యారు నీకు లాస్ట్కి. డెఫినెట్లీ అండి, ఎవ్వరు రారు వచ్చే మన ఫ్యామిలీ తప్ప, ఫ్యామిలీ మెంబర్స్ తప్ప ఏ ఫ్రెండ్స్ రారు, ఎవ్వరు రారు. ఓకే, మీ లైఫ్లో మ్యారేజ్ ఉందండి, కానీ మా పేరెంట్స్ మా అమ్మ నాన్నని చూసుకునే మంచి అమ్మాయి ఉంటే చాలు, ఆమె కోసం వెయిట్ చేస్తున్నాను. అది కూడా ఫౌండేషన్ అయిన తర్వాత, ఆఫ్టర్ ఫౌండేషన్ పెట్టిన తర్వాత. ఓకే, ఎందుకంటే నాకు కూడా ఒక తోడు ఉంటుంది చూసుకోదు. అందుకు నేను బయటికి వెళ్ళి సొసైటీ సర్వీస్ చేసుకొని హెల్ప్ చేసుకొని ఎక్కడెక్కడ వాళ్ళకైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు తీసుకొచ్చేందుకైనా సరే ఇక్కడ మెయింటైన్ చేసుకోడానికి ఒక అమ్మాయి అని ఉండాలి, ఒక అబ్బాయి అని ఉండాలి. అప్పుడు మ్యారేజ్ గురించి. ఓకే, ఇన్స్టాగ్రామ్లో ఇంకా ఎలాంటి మెసేజెస్ వస్తుంటాయి మీకు? అంటే మీ పేజ్లో అసలు మీ ఫేస్ ఉండదు, ఒక లోగో ఉంటుంది అండ్ వీడియోస్ ఉంటాయి, హెల్పింగ్ వీడియోస్. ఎలాంటి మెసేజ్లు వస్తుంటాయి, ఎలాంటి కామెంట్స్ వస్తుంటాయి? అంటే కొందరు ఏంటంటే ఫుడ్ చేస్తున్నావు, సోషల్ సర్వీస్ చేస్తున్నావు, వీడియోస్ చేయడం అవసరమా అని చెప్పి చాలామంది అంటుంటారు. కొన్ని కామెంట్ అంటే గెలిసి కామెంట్స్ పెడుతుంటా అంటారు. సో అవన్నీ నేను పట్టించుకోను, ఎందుకంటే నేను ఒక్కరిని చేస్తున్నా, నాతో పాటు ఇంకోరైనా చేస్తారు కదా. చిన్న ఒక వీడియో పెడితే సో 10 మంది చేయకుండా పర్లేదు, ఒక్కరైనా చేస్తారు కదా. నా వీడియో మార్నింగ్ చూసిన అయినా నెక్స్ట్ డే నేను బయటికి వెళ్తుంటే ఫుడ్కి లేకుండా ఒక అయిన దగ్గరికి వస్తే హెల్ప్ చేయలేదా? చేస్తా కదా డెఫినెట్లీ. సో అందుకోసమే నేను ఇది వీడియోస్ తీసేయడానికి కారణం. అది ఎవరైనా వాళ్ళు నాతో పాటు నా వీడియోస్ చూసి ఒక్కరైనా చేయరా, ఒక్కరైనా ఇంప్రెస్ కారా. ఇంకా ఫేక్ ఫ్రాడ్స్ ఏమైనా జరుగుతూ ఉంటాయా? జరుగుతున్నాయి. ఎలా అంటే మేము మనీ ట్రాన్స్ఫర్ చేస్తాము, మా పేరు పైన డొనేషన్ చేయని చెప్పేసి అంటారు. సో నాకు డ్యూటీ చేస్తాను కాబట్టి టైంకి వీలు కాదు. మనీ ట్రాన్స్ఫర్ చేస్తాము, డొనేషన్ చేయని చెప్పేసి అంటారు. అంటే ఓకే అండి, ఎవరి పైన అంటే మా పేరు పైన డొనేషన్ అంటే ఓకే సార్ అని డొనేషన్ చేస్తుంటంట. డొనేషన్ అయిపోయిన తర్వాత మాకు వీడియో పంపించండి అని చెప్పేసి అంటారు. వీడియో పంపించిన తర్వాత కథ బ్లాక్ చేస్తారు. ఒక నెంబర్ నుంచో కాల్ చేస్తారు, 2 నెంబర్ నుంచో కాల్ చేస్తాం, అతను అందరి దగ్గర నుంచో కాల్ లేము కదా, వాళ్ళకి బ్లాక్ చేస్తారు. చాలా అంటే చాలా ఫ్రాడ్స్ అయినాయి. చేసిన తర్వాత ఫుడ్ డొనేషన్ చేసిన తర్వాత కూడా వీడియో బాగాలే అనేసి డబ్బులు పంపారు. ఫుడ్ వీడియో కూడా బాగాలేదని ఏంటి? బర్త్డే వీడియోస్ కానీ దాంట్లోకా, లేదంటే ఏంటి? మామూలుగా డొనేషన్ చేస్తుంటారు కదా, డొనేషన్ చేస్తుంటా చేయమని వాళ్ళ పేరు మీద చెప్తారు. మీరు చెప్పినాక చేసి వీడియో పోస్ట్ చేసినాక వీడియో బాగాలేదంటారు. వాళ్ళకి పంపించిన తర్వాత వీడియో ఏం బాగోలేదు, అవసరం లేదండి, నేను వేరే వాళ్ళకి చూసుకుంటా అని చెప్పేసి అంటారు. దానిలో ఫుడ్ ఇచ్చేది ఒకటే ఉంటుంది కదా, మనుషులను ఉండము, మనుషులు నిలబెట్టము కదా. అలా నా దగ్గర ఒక 4 కేసెస్ అయినాయి. అలా ఏమనిపిస్తుంటుంది అప్పుడు? మరి ఎట్లయితేంది, వాళ్ళు చెప్పారని కాదు, సరే నేనే చేసినాను అనుకుంటాను. వాళ్ళదేం తప్పేం కాదు, నేనైతే చేశాను కదా. ఎట్లయితే నేను ఒక ఫుడ్ ఇస్తున్నాను కదా, మళ్ళీ వాళ్ళ పేరు మీద చేస్తారు కదా, డిలీట్ చేయరు, అట్లనే ఉంటుందా? అలానే ఉంటుంది. ఇంకొకటి వాళ్ళకి పంపిస్తారు కదా, వాళ్ళు స్టేటస్ పెట్టుకుంటారు, వాళ్ళ వరకు సెల్ఫ్ చేస్తారు, అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ థింగ్ ఏంటిదంటే వాళ్ళు ఏమంటారంటే వీడియో ఏం బాగాలేదు, మీరేం పెట్టకండి అని చెప్పేసి అంటారు, మళ్ళీ పోస్ట్ చేయకండి అంటారు. అట్లా క్వశ్చన్ చేస్తారు. ఫస్ట్ పేమెంట్ చేసుకొని చేయాలి కదా మీరు కూడా. అంటే నాకు టైం ఉండదండి, యాక్చువల్లీ నాకు వీకెండ్లో టైం ఉంటుంది, మిగతా డేస్లో డ్యూటీ చేసుకుంటాను. మీ దగ్గరనే మొత్తం సండే ఒకరోజు సండే రోజు అన్ని ప్రోగ్రామ్స్ చేసుకొని మిగతా డేస్లో వాళ్ళకి ఏ టైంలో ఉందో ఆ టైంలో నేను పోస్ట్ చేసుకుంటుంటాను. ఓకే, ఇప్పటి నుంచన్నా పేమెంట్ చేసుకొని వర్క్ చేయండి. పేమెంట్ ఇంపార్టెంట్ కాదండి నాకు. ఫుడ్కే ఇస్తున్నారు వాళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు కదా, వాళ్ళకి ఎందుకు ఛాన్స్ ఇస్తారు మీరు? చేయనియండి, ఏముంది, కానీ వేరే వాళ్ళైతే ఫుడ్ తింటారు కదా. ఓకే, ఈ రోజుల్లో ఇట్లాంటి మనుషులు
అసలు ఎలా బతుకుతున్నారో ఏంటో. హైదరాబాద్ నేర్పింది, జీవిస్తున్నాం. హైదరాబాద్ చాలా నేర్పుతుందండి. హైదరాబాద్లో బతికిన వ్యక్తి ఎక్కడైనా బతుకుతాడు. నేను చిన్న పల్లెటూరు నుంచి ఇక్కడ బతకలేను. చిన్న చిన్న జాబ్ చేసుకుంటూ, వర్క్ చేసుకుంటూ, క్లీనర్ వాచ్మెన్ అన్నీ చేసుకుని బతకట్లే. ఇప్పుడు ఒక స్టేజ్లో ఉన్నాను. హైదరాబాద్ చాలా నేర్పుతుందండి. సో హైదరాబాద్ నేర్పిన దాంట్లో నేను వీళ్ళని చూస్తుందంటే హ్యాపీనెస్ అస్సలకి రావట్లేదు, ఈ సొసైటీ ఇదంతా. సో హ్యాపీనెస్ అనేది నాకు ఎక్కడంటే ఫుడ్లో వస్తుందండి. ఒక 2 days ఒక వ్యక్తి తినకుండా ఉన్న నెక్స్ట్ డే ఫుడ్ ఇస్తే నా కళ్ళలో ఉన్న హ్యాపీనెస్ దేంట్లో రాదు, ఆ ఫేస్. అందుకే హ్యాపీ ఫేస్ హైదరాబాద్. హైదరాబాద్లో ఉంటాం కాబట్టి కాంటాక్ట్ నెంబర్ ఎక్కడ చేయట్లే కదా మీరు, మెన్షన్ చేయట్లే, ఎందుకని? కాంటాక్ట్ నెంబర్ ఉంటే చాలామంది నైట్ టైంలో ఇప్పుడు నాకు యూఎస్ నుంచే కాల్స్ వస్తాయి. ఎవరైనా కాల్ చేస్తుంటా అంటారు, వాళ్ళు ఇస్తుంటారు. వాళ్ళు కాల్ చేసిన అనుకో నైట్ టైంలో డ్యూటీలో ఉంటాను, ఇంట్లో ఉంటాను. ఇన్ కేస్ వర్క్ చేస్తుండే కానీ వర్క్లో డిస్టర్బెన్స్ అవుతాయి. ఏమన్నా ఇన్స్టాలో వాళ్ళు మెసేజ్ చేస్తారు, దాని తర్వాత వాళ్ళకి రిప్లై ఇచ్చేసి కనుక్కుంటాను ఏంటి. ఓకే, మొత్తానికైతే సాగుతుంది అయితే హ్యాపీ ఫేసెస్ హైదరాబాద్. చదువుతుందండి, ఇంకా సాగాలి, ఇంకా సాగాలి, ఫౌండేషన్ పెట్టాలి. చాలామంది ఆకలి తీర్చాలి నేను, చాలామంది. గ్రేట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ నిజంగా ఇప్పటిదాకా మీ ఫేస్ అయితే ఎవరికి తెలీదు, ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలుస్తుంది. అండ్ మీలాంటి వాళ్ళు, మీకు ఒక ఏముందంటే ఫేస్ చూపించకపోయినా కానీ నా వీడియోస్ చేయడం వల్ల నన్ను చూసి ఇంకొకరైనా చేంజ్ అవుతారని ఒక పెట్టుకున్నారు ఏమైతే. కానీ కమెంట్స్ అనేవి చాలా వస్తుంటాయి, కానీ మీరు ఒక్కరు ఉన్నారుగా చాలు, మీ వల్ల కొంతమంది బతుకుతున్నారు కదా, అది చాలు మనకి. సో థ్యాంక్ యూ సో మచ్. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందుంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.